ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 37ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు ధ్యానయోగం. మనసును ఎలా నియంత్రించాలో తెలుసుకున్న తరువాత అర్జునుడికి ఒక చాలా ఆచరణాత్మకమైన సందేహం కలిగింది. ఆధ్యాత్మిక సాధనలో మధ్యలోనే ఆగిపోతే గతి ఏంటి అని అతను కృష్ణుడిని అడుగుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంపై పూర్తి శ్రద్ధతో ప్రయాణం మొదలుపెడతాడు. కాని ప్రయత్నం చేస్తున్నా కూడా మనసు చంచలమైనది కాబట్టి దాన్ని పూర్తిగా అదుపు చెయ్యలేక యోగ మార్గం నుండి పక్కకు తప్పుకుంటాడు. ఒకవేళ అతను యోగంలో పరిపూర్ణతను అంటే లక్ష్యాన్ని సాధించకుండానే మరణిస్తే అతని గతి ఏమిటి? అతడు ఎక్కడికి వెళ్తాడు? అతనికి ఇటు లౌకిక సుఖాలు అటు ఆధ్యాత్మిక ఉన్నతి రెండూ దక్కవా? ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ప్రతి ఆధ్యాత్మిక సాధకుడి గుండెలోని ప్రశ్న. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే మన ప్రయత్నమంతా వృధా అవుతుందా అనే భయం మనందరిలో ఉంటుంది. అర్జునుడిక్కడ మనందరి ప్రతినిధిగా నిలబడి ఈ ప్రాముఖ్యమైన సందేహాన్ని ఎంతో వినయంగా కృష్ణుడి ముందు ఉంచాడు. ఇది భగవంతునిపై నమ్మకంతో మన సందేహాలను నివృత్తి చేసుకోమని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ధ్యానం, వ్యాయామం లేదా ఏదైనా మంచి అలవాటును మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు దాన్ని కొనసాగించలేకపోవచ్చు. అప్పుడు నిరాశపడకూడదు. విఫలమవుతానేమో అనే భయంతో అసలు ప్రయత్నించకుండా ఉండటం కన్నా శ్రద్ధతో ప్రయత్నం మొదలుపెట్టడం చాలా ముఖ్యం. మన సందేహాలను, భయాలను అంగీకరించి వాటికి సమాధానం వెతకాలి. అర్జునుడిలా మనం కూడా మార్గదర్శనం కోరాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.